నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి చిన్నారి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ ధీరజ్ కునుభల్లి వెల్లడి. తమ నుండి పరారైన నిందితుడు చెరువులో శవమై తేలాడని ప్రకటించిన ఎస్పీ. చెరువులో శవమై కనిపించిన చిన్నారి అత్యాచారం హత్య కేసులో ఉన్మాది. మదనపల్లిలో చిన్నారి బాలిక హత్య కేసుపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రెస్ మీట్ నిర్వహించారు. కురపల్లకోట మండలం కరసలపల్లి చెరువు నందు హత్య కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. కులవర్ధన్ దేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించడం జరిగిందన్నారు. కులవర్ధన్ బంధువులు వచ్చాక మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం కులవర్ధన్ ని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా పోలీసుల నుండి తప్పించుకుని కులవర్ధన్ పారిపోయాడని అన్నారు. అతని ఆచూకీ కోసం 3 బృందాలు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బుధవారం ఉదయం చూస్తే కులవర్ధన్ చెరువులో తేలాడన్నారు. ప్రాథమిక విచారణలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని వివరించారు. తర్వాత సేవ్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో కూర్చోబెట్టడం జరిగింది. దానినంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివ్యూల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం కానీ హౌవెవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఏం లేదండి, అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయింది. సార్, నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్స్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారు, ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి. సార్, ఇప్పుడు అబ్బాయి ఫ్యామిలీకి ఇంటిమేట్ చేశారా? వాళ్ళు రెస్పాండ్ చేస్తారు? ఆల్రెడీ ఇంటిమేట్ చేశారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట.
వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోస్ట్ మార్టం వాళ్ళు వస్తేనే జరుగుతుంది, వాళ్ళ మదర్ ప్రెజెన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాది కులవర్ధన్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం నుండి కనపడకుండా పోయిన చిన్నారి మంగళవారం ఉదయం కులవర్ధన్ ఇంటిని తనిఖీ చేయగా అతని ఇంట్లోని నీటి డ్రమ్ములో విగత జీవిగా కనిపించింది. పక్కన నిద్రపోతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. మార్గ మధ్యంలో ఒక్కసారిగా ప్రజలు అడ్డుకోవడంతో వారిని చెదరగొట్టేందుకు గాను పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో నిందితుడు పోలీసులకు కనుగప్పి పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి డీఐజీ ఆధ్వర్యంలో 2 బృందాలను ఏర్పాటు చేశారు. నేటి ఉదయం కురబలకోట మండలం అంగుళ్ల సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై కనిపించాడు. గంజాయి మత్తు దిగి చేసిన తప్పు గుర్తు వచ్చి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడ ప్రజలు తనను చంపేస్తారోనని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు కానీ ప్రజలందరూ కోరుకున్న విధంగా మిగతా జీవిగా కనిపించాడు. కొసమేర్పు ఏమిటంటే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న ప్రజలందరూ పోలీసులను అభినందనతో ముంచెత్తడం విడ్డూరంగా ఉంది. సర్తాజ్ మరి కొంతసేపట్లో ఇప్పుడు మనం చూడవచ్చు ప్రస్తుతం అతని మృతదేహాన్ని ఏదైతే నువ్వు మామూలు పెట్టుకున్నావు వార్తలు తేడలేదా అంగళకు సమీపంలో నుండి కనసానిపల్లి చెరువులో అనుమానాస్పదంగా చూస్తున్నామా మృతదేహం అయితే బాగా ఉబ్బిపోయింది. మరి నిన్న ఏదైతే దారుణంగా హత్య చేసి మృతదేహం అయితే బాగా ఉబ్బిపోయేటట్టు సరే ఈ మృతదేహం మొత్తం మీద చూస్తే ఇతని మృతదేహాన్ని గురించి పోలీసులు పూర్తిగా సమగ్రంగా సమాచారం ఇవ్వడం లేదు, తెలియదని చెప్తున్నారు. మొత్తం మీద చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాది కులవర్ధన్ చివరకు ఆత్మహత్య చేసుకోవడం దేవుడు ఉన్నాడని రుజువైందని మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు ఆయన చాంబర్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాది కులవర్ధన్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడని హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వమని, మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దేవుడు, ప్రకృతి అటువంటి ఉన్మాదులు, దుర్మార్గుల్ని శిక్షిస్తారని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ చిన్నారి మృతికి న్యాయం జరగాలని రోడ్లపైకి రావడం జరిగిందన్నారు. మదనపల్లిలో నీరుగట్టువారిపల్లి కాట్లాట్పాడు రోడ్లో చిన్న బాలిక 7 సంవత్సరాల బాలికను ఇంటి ముందర తల్లిదండ్రులు పనికి పోయి అప్పుడే వచ్చారా ఇంట్లో ఉండారా అని కూడా లేకుంటే చిన్న బిడ్డ ముందర ఆడుకుంటూ ఉంటే క్రూర మృగము అతను ఈ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయి అమ్మాయిని ఇబ్బంది పెట్టి బాలిక నోట్లో గుడ్డ పెట్టి గిల్ల పుట్టుకునేట్టుగా చేసి 7 సంవత్సరాల బిడ్డ మన బిడ్డను మదనపల్లి బిడ్డను క్రూర ముఖము వాడు నీళ్ళ డ్రమ్ములో ముంచేసి చంపేశాడు. దీనికి నిన్నంతా కూడా మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సాయంకాలం వరకు ఇలాంటి వాళ్ళు మదనపల్లిలో నివసించే అర్హత లేదో వీన్ని పోలీసులు పట్టుకొని చంపేయల్లా, ఎన్కౌంటర్ చేయల్లా. మదనపల్లి ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, ఈ టీవీలు మీడియాలు చూసిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఇలాంటి వాళ్ళు మత్తులో మందు కొట్టి గంజాయి కొట్టి ఎవరిని ఏం చేస్తూ ఉన్నారో తెలియక ఇలా బాలికను చంపేస్తే, రుషిక అనే అమ్మాయిని చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిన్న ఆ బాధను చూడలేకపోయినాం. మేమంతా భగవంతుని ప్రార్థన చేసాం. మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, లోకేష్ గారు మంచి ప్రభుత్వంలో మదనపల్లిలో ఇలాంటిది జరిగిందేని చాలా బాధపడినాం. ఒక శక్తి, ఒక భగవంతుడు వానంతకు వాడే ఆ మత్తులో
చెరువులో పడి చనిపోయినాడు, సూసైడ్ చేసుకున్నాడంటే ఈ మదనపల్లి ప్రజలంతా తెల్లవారి నిద్రలేసి ఊపిరి పీల్చుకున్నారు ఈరోజు. ఇలాంటి వాళ్ళు బతికితే మన బిడ్డలు రోడ్లు పోతే ఏమవుతుందో అనే భయభ్రాంతులకు గురయ్యారు. మేము మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో చంద్రబాబు గారు మనసు ఎలా ఉందో అలా జరిగిపోయింది. ఇది కూడా వాడే సూసైడ్ చేసుకొని. ఇలాంటి వాళ్ళు మదనపల్లిలో ఎవరన్నా ఉంటే జాగ్రత్త. వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ మంచి జిల్లా అయింది మదనపల్లి. ఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, డిఐజీ గారు వచ్చిపోతున్నారు, మంచి కలెక్టర్, సబ్ కలెక్టర్, మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది, మంచి శాసనసభ్యులు ఉన్నారు షాజహాన్ బాషా గారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ గుండాగిరికి, అరాజకం చేసే వాళ్లకు ఇది హెచ్చరిక. ఇలాంటి వారు ఈరోజు అతను కులవర్తనైన వాడు మరణించిన దానికి మదనపల్లి ప్రజలందరూ ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు, బిడ్డపడిన తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్లో వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిందితుడి అంతంతో ధర్మం గెలిచిందని, చిన్నారి ఆత్మకు పాక్షిక శాంతి కలిగిందని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిపై అమానుషానికి పాల్పడ్డ కిరాతకుడు కులవర్ధన్ శవమై తేలడంతో బహుజన యువసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేయడంలో ఆలస్యం చేసిందేమో కానీ ఆ దేవుడు మాత్రం ఆలస్యం చేయలేదన్నారు. 7 ఏళ్ల పసిపాపను కిరాతకంగా చంపిన మృగాడు కులవర్ధన్ అంగళ్ళ సమీపంలోని కనిసాని వారిపల్లె చెరువుల శవమై తేలడం ప్రకృతి ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అన్ని మతాల వారు కలిసికట్టుగా నిర్వహించాలని బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు వివిధ మత సంఘాలు, కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవితం గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఒక మరాఠాల యోధుడు మాత్రమే కాదని ఈ దేశం గర్వించదగ్గ మహారాజుని కొనియాడారు. గురువారం ఉదయం చిత్తూరు బస్టాండ్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఫంక్షన్ హాల్ నందు సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశ బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 396వ జయంతిని మదనపల్లి కేంద్రంగా పెద్ద ఎత్తున కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో, మరాఠీ సంఘాల కలయికతో పెద్ద ఎత్తున మదనపల్లిలో జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. భారతదేశ చరిత్రలో కని వినిగని ఎరుగని రీతిలో ఆనాడే సమతా సమాజాన్ని స్థాపించి అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం కల్పించే దిశగా పరిపాలన అందించినటువంటి స్ఫూర్తిదాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క బహుజన పాలనను గుర్తు చేస్తూ నేటి సమాజం స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో
గొప్ప సంకల్పంతో సాగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సవినయంగా బహుజన సేన తరపున మీ అందరికీ కూడా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై జై భవాని. మదనపల్లి పోరాట బంధువులందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ శివాజీ జయంతి కనివిని ఎరుగని విధంగా మనం జరుపుకుందాము. అదేవిధంగా మన బహుజన చక్రవర్తి అనే కార్యక్రమాన్ని మన చందు గారు చాలా గొప్ప స్ఫూర్తితో ప్రారంభించారు. దీన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా మన ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న మరాఠులందరినీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ వివరాలకు వస్తే కార్యక్రమం తెల్లవారి 10 గంటలకు చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో మనం శివాజీ విగ్రహం ఎక్కడైతే ప్రతిష్ఠించినామో అక్కడ శివాజీ ఫోటోకి ఇది మాలధారణ చేసి అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా శుభం కళ్యాణ మండపం కమ్మ వీధిలో 11:30 గంటలకు ఇక్కడ చేరుకొని ఇక్కడ శివాజీ గురించి చరిత్ర గురించి తెలుసుకొని అన్ని మతాలు కులాలు అందరినీ కలుపుకొని అందరూ దీని గురించి ఒక గొప్ప కార్యక్రమంగా విజయవంతం చేసి దీన్ని ఇదే విధంగా స్టేట్ లెవెల్లో తీసుకుపోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి అందరూ మరాఠులందరూ అదేవిధంగా మరాఠులు ఒకరే కాదు మదనపల్లిలో ఉన్న యావత్ జనాభా కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. దీనికోసము ఛత్రపతి శివాజీ జయంతి కోసం 19 అందరూ రావాలి. ఫిబ్రవరి 26వ తేదీ నుండి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహాయజ్ఞం లాగా చేద్దామని ఏపీఐఏసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఈ నెల 26వ తేదీ నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, 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 జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఉద్యమి, సాధక్, ప్రదాత అని 3 విభాగాల్లో మీరు ఎటువంటి సపోర్ట్, మీరు ఎటువంటి పాత్ర జనసేన పార్టీలో పోషించాలనో అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆ మెంబర్షిప్ మీరు తీసుకొని జనసేన పార్టీ అభివృద్ధి అంటే భారతదేశానికి అభివృద్ధి లెక్క. జనసేన పార్టీని బలపరచడం అంటే భారతదేశాన్ని బలపరచడం, జనసేన పార్టీని బలపరచడం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బలపరచడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలపరచడం. సో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వేడుకునేది ఒకటే, జనసేన పార్టీని బలపరచండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలపడుతుంది. జనసేన పార్టీ బలంగా ఉంటే సమాజం బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, ముఖ్యంగా మన జనసేన పార్టీ వాలంటీర్లు, సాధకులు ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలుగా చేస్తున్న పాలనని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఎంత నిజాయితీగా కష్టపడుతున్నారో, ఆయన జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇస్తూ, ప్రతి నెల అనాథ పిల్లలకి ఇస్తూ, ఆయన సొంత డబ్బులు కోట్ల రూపాయలు, ఏ సమస్య అన్నా, ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, మన భారతదేశంలో ఎవరు కష్టాల్లో ఉన్నారన్నా కూడా స్పందించి ఆపద్ బాంధవుడులాగా తన వంతు, తన కష్టార్జితాన్ని ప్రజల కోసం వెచ్చించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
అలాంటి వ్యక్తిని బలపరచాలంటే మనం జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీని బలోపేతం చేయాలా. పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట జనసేన పార్టీ కండువా వేసుకుంటే కాదు, మెంబర్షిప్ తీసుకుంటేనే మీరు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు. సో ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ సభ్యత్వం అందరూ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సింపథైజర్స్ కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ సభ్యత్వ నమోదులో ఈ మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొని జనసేన పార్టీ గత సంవత్సరం ఎంతైతే మెంబర్షిప్ చేసిందో అంతకు 4 రెట్లు ఈసారి మెంబర్షిప్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన పార్టీని క్రియేట్ చేసి పార్టీని బలోపేతం చేసి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి బలంగా అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొనవలసిందిగా సమన్వయంగా మీ అందరినీ వేడుకుంటూ జై జనసేన, జై హింద్. గురువారం నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రభుత్వ కాజీ మదనపల్లి హఫీజ్ ఇక్బాల్ తెలిపారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం నుండి అందరూ ఉపవాసాలు ఉండాలని మరియు తారావి నమాజ్ చేసుకోవాలని పేద ప్రజలకు సహాయం చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं बंदा काजी इकबाल मदनपल्ली तमाम हजरात को सबसे पहले रमजान मुबारक की मुबारकबादी पेश करता हूँ और दुआ करता हूँ अल्लाह ताला ऐसे मौके हमारे ज़िंदगियों में बरहबा नसीब फरमाए और ख़ास तौर पर रमज़ान मुबारक में रोज़ा तरावी की पाबंदी कीजिए, तौबा इस्तग़फ़ार कीजिए और गरीबों का ख्याल रखिए। अल्लाह ताला रमज़ान मुबारक में आपके नेकियों में इजाफा फरमाएगा और अजर अजीम अता फरमाएगा और ख़ास तौर पर दुआओं में याद रखे। और मैं भी दुआ करता हूँ अल्लाह ताला तमाम लोगों को रमज़ान मुबारक की कदर करने की तौफीक अता फरमाए और अल्लाह ताला आप तमाम लोगों को रमज़ान के रहमतें बरकतें अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बुलेटिन मुगिंचे मुंదు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి చిన్నారి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ ధీరజ్ కునుభల్లి వెల్లడి తమ నుండి పరారైన నిందితుడు చెరువులో శవమై తేలాడని ప్రకటించిన ఎస్పీ. చెరువులో శవమై కనిపించిన చిన్నారి అత్యాచారం హత్య కేసులో ఉన్మాది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.